ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంటకం ఏంటంటే ఒకటి వెరైటీ ఐటమ్. మీరు పుదీనాతో చేసుకోవచ్చు, కరివేపాకు టమాటా పచ్చడి. అంటే మీరు పుదీనా కొత్తిమీరతోని టమాటాతో చేయొచ్చు, కానీ కరివేపాకుతోని చేస్తున్నా. కరివేపాకు ఈ రోజులలో అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది. కరివేపాకు వల్ల చాలా యూజ్ ఉంటుంది. కరివేపాకుతోని ఆయిల్ ఎట్లా తయారు చేసుకోవాలో హెయిర్కు నేను అదొక షార్ట్ వీడియో చేసి పెడతాను. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు చెప్తాం. టమాటాలు కావాల్సిన పదార్థాలు: టమాటా, అసలైంది కరివేపాకు, సాల్టు, పచ్చిమిర్చి, పసుపు, పోపు దినుసులు, ఆయిల్, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు లైట్గా. అయితే ఇప్పుడు మీరు పచ్చిమిర్చి ఉంది కదా, ఎండుమిర్చి ఎందుకు తీసుకురు అని అనొచ్చు. నేను ఇది స్టవ్ ఆన్ చేసుకొని అది పచ్చిమిర్చి వేగేలోపు నేను చెప్తాను. స్టవ్ ఆన్ చేస్తున్నా. మనం అప్పటిదాకా పేనం వెయిట్ కావాలి, ఇది హీట్ అయిన దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను, హీట్ ఎక్కింది. అయితే మీరు అడిగారు కదా, నేను చెప్తాను వీడియోలకు వెళ్ళి. ఇది ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేడైతూ కొంచెమే వేసుకోవాలి, లాస్ట్లో తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసుకున్నా వేసుకోకున్నా ఏం లేదు, కానీ మేమైతే ఎప్పుడైనా నేను తాలింపు వేస్తా. పచ్చిమిర్చి వేస్తున్నా. పచ్చిమిర్చి వేసినప్పుడు చిటపట్లు ఆడుతుంది, అందుకనే కొంచెం హీట్ ఎక్కినప్పుడే వేయాలి. వేసి క్యాప్ పెడితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేస్తే ఒక్కసారి కలుపుకొని అలా ఇలా ఒక్కసారి తిరిగేసుకుంటే తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి. ఇది కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అదే ఇప్పుడు నేను చెప్తాను. కారం ఎందుకు, పచ్చిమిర్చి ఎందుకు అనుకుంటున్నారేమో. అందరు అంటారు నేను చేసే టమాటా పచ్చడి బాగుంటుందని. నేను అసలు ఏం ఐటమ్స్ వేయను, అసలు చింతపండు కూడా వేయను. నేను ఏమైనా వేసేది ఒకటి, ఎల్లిపాయలు ఒకటి, టమాటా ఒకటి, ఒక పావు. అంటే ఇప్పుడు నేను 1 కేజీ వేస్తున్నాను అనుకోండి, పావు కిలోకు తక్కువ 100 గ్రాములు పచ్చిమిర్చి వేస్తా. ఇది ఒక 3 స్పూన్లు ఎండుమిర్చి వేసేస్తా. అది నాకు దానివల్ల నాకు టేస్ట్ బాగా వస్తుంది. నేను చేసిన పచ్చడి మా ఫ్రెండ్స్ చాలామంది తిన్నారు. నువ్వు టమాటా పచ్చడి బాగా వేస్తావు అంటారు, అందుకే ఇదే నా టిప్పు. అది అయ్యింది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేను మంచి కడిగి పెట్టుకున్నా. కొంచెం కలుపుకొని కరివేపాకులో పచ్చిమిర్చిలో పచ్చి వాసన వస్తాయి కదా, పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందరూ ఏది చేసిన కరివేపాకు అంటే సామెత ఉంది, కరివేపాకు లాగా నన్ను ఏది పడేస్తారు అని అంటారు కదా. ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు ఎవ్వరైనా కరివేపాకు ఏది పడేయద్దు. కరివేపాకు వల్ల చాలా ఉంది. కరివేపాకు పొడి కూడా నేను చేసి చూపిస్తా. ఇంతకుముందుకు నేను కూడా కరివేపాకు తినపోయేది. చాలా రోజుల నుంచి నేను కరివేపాకు వదిలేసి టమాటా వేసుకున్నాను. కరివేపాకు స్మెల్ అయితే బాగా వస్తుంది. మగ్గనియండి. మగ్గినాక వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాని ఎంతవరకు వచ్చిందో. ఇగో అయింది. ఇంకా ఒక 2 మినిట్స్ వేగాలి. ఇంకా ఒక 2 మినిట్స్ ఆగాలి. చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. కొన్ని ఉంచుకుందాం తాలింపుకు, ఒక 2-3. ఇప్పుడు దీంట్లోకి ఎత్తుకుందాను. ఫస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. కరివేపాకు 1/2 కేజీ దానికి నేను ఎంత తీసుకున్నా అంటే 1 కప్పు, ఈ కప్పు కరివేపాకు తీసుకున్నా. కరివేపాకు అసలు కరివేపాకు గనే పీల్చట్లేదు. 1 కప్పు తీసుకున్నా, అది ఊకనే మెల్ట్ అయిపోతుంది. కానీ స్మెల్ అయితే బాగా వస్తుంది, కరివేపాకు స్మెల్. అయిపోయింది. ఇది పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నా, అవి తగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటా వేసుకున్నాను ఇందులోకి. మొత్తం కాకుండా చిన్నగా ఉంది కదా జారు, 2 సార్లు చేసుకోవాలి. 1/2 కేజీ కదా, ఇది 1/4 కేజీదే. 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాను, లేదంటే ఎక్కువైందనుకో. ఇది కూడా అయిపోయింది. ఇందులో వేసుకున్నాను. ఇందులో వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని
పెనం పెట్టేసుకున్నాను. పెనం పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటే తాలింపు వేసుకుంటే అయిపోతుంది. తాలింపు లేకుండా బాగానే ఉంటుంది, కానీ తాలింపు వేసుకోవాలి. 2 సార్లు మనం మిక్సీ పట్టినాం కదా, కొంచెం కలుపుకోవాలి. అయినా నేను అంత పేస్ట్ లాగా ఏం చేయలేదు, కొంచెం కచ్చపచ్చగానే మిక్సీ పట్టిన. ఇంకా టమాటాలు కరివేపాకు కొంచెం కొంచెం తగులుతుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇదే ప్యాన్లో ఇదే కడాయిలో చేసుకున్నాను. కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను, వేడెక్కింది. ఆయిల్ ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది ఏ పచ్చళ్ళకైనా. ఇప్పుడు కొంచెం కారం ఉంది కదా, ఈ కారం ఇందులో కలిపేసుకోవాలి. కలుపుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి, లేదంటే మళ్ళీ వాసన వస్తుంది, కారం స్మెల్ వస్తుంది. ఉడకకుంటే స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు బాగుంటుంది, కలర్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. నేను చేసే టమాటా పచ్చడి ప్రతిదీ ఇలానే చేస్తాను నేను. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. నాకు చాలామంది ఇష్టపడతారు నేను చేసే పచ్చడి. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలానే. మీరు టమాటా పచ్చడి ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎట్లా చేసినో మీరు కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. నూనె వేడెక్కింది. ఇంకో తాలింపు జీలకర్ర, పచ్చి శనగపప్పు, ఆవాలు, మళ్ళీ అన్నీ ఉన్నాయి ఇందులోనే. మెంతులు కూడా ఉన్నాయి. మెంతులు ప్రతి దాంట్లో వేసుకుంటాను నేను. వేసేసుకున్నాను తాలింపు. ఇవి కట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఇగో కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల్లాగా. ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకుందని ఇందులో పెట్టుకొని చేసుకోవాలి. ఈ పచ్చి శనగపప్పు ఉంది కదా, మంచిగా గోల్డెన్ కలర్ రాగానే మనం తింటుంటే మంచిగా బాగా ఉంటుంది, స్మెల్ బాగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది పచ్చి శనగపప్పు. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాన్ని. లాస్ట్లో పసుపు ఎండుగా ఎండుమిర్చి వేసేసుకుందాన్ని, కొంచెం చిన్న కట్ చేసుకొని. ఇప్పుడు టమాటాలు అన్నీ వాటర్ లాగా వస్తుంది, మంచి టమాటా రావట్లేదు. అయితే ఈ కారం వేస్తే ఇంకొకటి కూర ఉంటుంది. ఎల్లాక లూజ్గా ఉంది కదా, ఇగో ఈ స్టవ్ కట్టేద్దాన్ని. ఇగో ఇంత ముందుకు లూజ్గా ఉంది కదా, ఇప్పుడు ఎండు కారం వేయంగానే టైట్గా అయిపోయింది చూడండి, గట్టిగా. ఇంకా మనం కొంచెం ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా కొంచెం ఇనికేదాకా పొయ్యి మీద వేసేసేయాలి. అప్పుడు పచ్చడి అనేది ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటే నిల్వ ఉంటుంది పచ్చడి. ఇది కూడా ఒక 4 days ఉంటుంది, ఏం పాడైపోదు పచ్చడి. కొంచెం ఈ స్మెల్ పచ్చి ఉంటుంది కదా, మనం కారం అవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం మనం పచ్చిమిర్చి అంటే ఫ్రై చేసుకున్నాం, ఇది ఫ్రై మాడిపోతుంది కదా. ఇగో ఇట్లా మాడిపోతే స్మెల్ వచ్చేస్తుంది, కాటు వాసన అంటారు కదా. ఒకసారి చూడండి ఎట్లా ఉందో. ఇగో ఇప్పుడు ఆయిల్ వచ్చింది, వాటర్ అనేది అంతా ఇంకిపోయింది. ఇగో మంచిగా వచ్చేసింది. ఇప్పుడు అయిపోయినట్టు. వాటర్లా ఉండి తడిగా ఉంటే పచ్చడి తొందరగా పాడవుతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇట్లా కొద్దిసేపు మనం పెట్టుకొని పొయ్యి మీద ఉంచుకొని కొద్దిసేపు వేడి చేసుకోవాలి. వెయిట్ అయిపోతుంది. మళ్ళీ ఎండుమిర్చి కూడా పొడి వేసినాం కాబట్టి అది కూడా పచ్చి స్మెల్ వస్తుంది. అందుకోసం మనం తీసేసేయాలి. ఇగో ఇప్పుడు ఆయిల్ చూడండి, నేను ఎక్కువ వేయలేదు, లైట్గా వేసిన. ఇది మాకు ఈరోజు నైట్ వరకు అయిపోతుంది పచ్చడి, అందుకనే నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసిన. అయిపోయింది. మళ్ళీ ఇగో ఇట్లా అడుగంటొద్దు అనమాట. ఇగో ఇలా ఇప్పుడు ఇదేం అడుగంటలేదు. ఇగో అడుగంటకుండా చూసుకోవాలి. ఇగో కొంచెం అంటింది కానీ పర్వాలేదు, అది ఎంతగానో కాదు. పెద్దగా ఐసింగ్లో పెట్టుకొని చేసుకుంటే అది మాడిపోతుంది అనమాట, దాన్నే కాటు పోయింది అని అంటారు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇక అయిపోయింది. మనం దీంట్లో స్టవ్ కట్టేసిన. ఇప్పుడు దీంట్లోకి తీసుకున్నాను ప్లేట్లకి. స్మెల్ అయితే బాగా వస్తుంది, మీరు కూడా ఇలా చేసుకోండి. నేనైతే ఏమేయను, ఎప్పుడైనా పచ్చడిలో ఒక ఎల్లిపాయ ఒకటే వేస్తా, సాల్ట్, ఇక పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటా, కరివేపాకు వేసుకుంటా. కరివేపాకు అంటే అది లైట్గా తాలింపులు వేసుకుంటా. ఇలా చేసినప్పుడు కరివేపాకు ఎక్కువ వేసుకుంటా. 1 కప్పు వేసుకుంటా కరివేపాకు, 2 కప్పులు కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళకు. ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. కరివేపాకు టమాటా పచ్చడి అయిపోయింది, ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఇది అన్నంలో బాగుంటుంది. నేను అన్నం తెచ్చుకున్నా,
అన్నంలో పెట్టుకొని తిని చెప్తా టేస్ట్ చేసి. మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. నేను చేసిన విధంగా బాగుందా, మీరు చేసే విధంగా బాగుందా మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇగో నేను మొత్తము రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలానే చేస్తాను నేను. మరీ పేస్ట్ లాగా చేయను, కచ్చపచ్చగా పేస్ట్ దంచుకుంటావు. అది రోల్ ఉంది కానీ అంత టైం లేదు దాంట్లో దంచేంత. నేను అది రోటి పచ్చడి కూడా ఒకసారి చేసి చెప్తా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చాలా బాగుంది. కరివేపాకు కదా, అందరు పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి కంటే కరివేపాకుతో చాలా బాగుంటుంది. ఇది మంచిది, హెల్దీ కూడా, హెయిర్ కూడా బాగా యూజ్ అవుతుంది. అందుకే చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. ఎంతమంది లైక్ కొట్టినోళ్ళు అందరికీ ధన్యవాదాలు. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ బాక్స్లో మళ్ళీ నెక్స్ట్ ఐటెంతో మళ్ళీ వస్తాను. బాయ్.